అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు అనే కార్యక్రమంలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో అలాగే మా యువ నాయకుడు భవిష్యత్ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి ఆలోచనలతో అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈరోజు 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం కంప్లీట్ అయిన సందర్భంగా ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకు మేమేమేం చేశామో, ప్రజలకు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాము, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాము అనేది ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ నెల 27వ తేదీ నుంచి మొదలుపెట్టి నియోజకవర్గంలో ఉండే సీనియర్ తెలుగుదేశం నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు మొత్తం సీనియర్ నాయకులు అంతా కలిపి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో గొడ్డలి పార్టీ ప్రభుత్వంలో ప్రజలను పీడించారు. ఒక తుగ్లక పాలన చేసి 5 ఏళ్లలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దాదాపు 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు. మన పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ చాలా వెనుకబడిన రాష్ట్రంగా తయారైపోయింది గత 5 ఏళ్లలో. అలాంటి పరిస్థితి నుంచి 2024లో గెలిచిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని రంగరించి ఈరోజు 2 ఏళ్ల కాలంలోనే మళ్ళీ ప్రభుత్వాన్ని గాలిలో పెట్టారు. గతంలో ఎంప్లాయీస్కి ఎప్పుడూ జీతాలు వచ్చేటివి కాదు, ఎప్పుడు వస్తాయో తెలీదు, పెన్షన్లు ఎప్పుడు వస్తాయో తెలీదు, అలాగే ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు 1వ తేదీ వచ్చేసరికి ఉద్యోగస్తులు జీతాలు పడుతున్నాయి, పెన్షన్లు ఇస్తున్నాం. 1వ తేదీ కల్లా రేషన్ బియ్యం కానీ ఇవన్నీ అనేకమైనటువంటి పథకాలు ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నారు డిఐసి పేపర్లు లీక్ అయినాయని. మా యువ నాయకుడు నారా లోకేష్ గారి మీద మాట్లాడుతున్నారు. నిన్న మా యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి గారు ఒకటే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి నీకు చేతనైతే బహిరంగ చర్చకు రమ్మని చెప్పారు. కానీ మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు నువ్వు ఎవరు ఏం మాట్లాడట్లేదు. కనీసం మీ 5 ఏళ్ళలో ఒక టీచర్ ఉద్యోగం ఇచ్చారా అని అడుగుతున్నాను. మేము 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే తొలి 5 సంతకాల్లో డిఐసి మీద ఒక సంతకం చేసి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 16,347 ఉద్యోగాలు కేవలం 150 రోజుల్లోనే కల్పించి టీచర్లని ఉద్యోగస్తులుగా మార్చడం జరిగింది. ఇదే కాదు, మా నాయకుడు సిబిఎన్ అంటే ఒక బ్రాండు, సిబిఎన్ బ్రాండ్ మీద ఈరోజు 2 ఏళ్ల కాలంలోనే దేశంలోనే అత్యధికంగా 25 లక్షల కోట్ల రూపాయలు ఒక ఆంధ్రప్రదేశ్కే పెట్టుబడులు వచ్చాయి. 25 లక్షల కోట్ల పెట్టుబడులే కాకుండా 25 లక్షల మందికి యువతికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత మా కూటమి ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు, అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది 2 ఏళ్లలో. ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధికి 40,000 కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజ్ కింద ప్రకటించి 40,000 కోట్ల రూపాయలతో పాటు పీపీపీ మోడల్ కింద ఇంకొక 60,000 కోట్ల రూపాయలు తెచ్చి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఒక రాయలసీమ అభివృద్ధికే పెడుతున్నారంటే అది మా కూటమి ప్రభుత్వం గొప్ప కార్యక్రమం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ ఒక తట్ట మట్టి ఎత్తల కాలువల్లో ఒక్క కాలువ ఎక్కడే కానీ క్లీన్ చేయలే. మళ్ళీ 2024లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీనివా కాలువను వెడల్పు చేశాం. 1800 క్యూసెక్లు వచ్చే నీటిని 3800 క్యూసెక్లు వచ్చేటట్లు చేశారు. కేవలం 100 రోజుల కాలంలోనే టార్గెట్ పెట్టుకొని 3500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు కుప్పం వరకు తమిళనాడు బార్డర్ ఉండే కుప్పం వరకు నిలుస్తున్నాం.
కర్ణాటక బార్డర్లో ఉండే మనసిరి వరకు నీళ్ళు ఇస్తున్నాం. ఇదంతా కేవలం మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చలవ అని చెప్పేసి తెలియజేస్తాను. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గత 5 ఏళ్ళు ఏం చేశారా మీరు? ఎక్కడే కానీ ఒక డెవలప్మెంట్ కార్యక్రమం చేయలే, ఎక్కడే కానీ ఒక రోడ్ వేపిలే, ఎక్కడైనా ఒక డ్రైన్ క్లీన్ చెప్పలేదు. కానీ ఈ 2 ఏళ్ల కాలంలో దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు అయితే మీ డ్రైన్లు అయితే ఇవన్నీ మౌలిక సదుపాయాలు బ్రహ్మాండంగా కల్పించిన ఘనత మా కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు.